హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మిక్చర్ పొట్లం ఛానల్. నేను మీ లోకేష్ని. ముందుగా మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే వెంటనే మూవీ రివ్యూస్, వెబ్ సిరీస్ రివ్యూ అండ్ మూవీ సజెషన్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈ రోజు మూవీ రివ్యూ వచ్చేసి G5లో రిలీజ్ అయిన కకూడా స్టారింగ్ రిషి దేశ్ముఖ్ అండ్ సోనాక్షి సిన్హా. ఈ మూవీ చూసాక నా ఒపీనియన్ వచ్చేసి బాగాలేదు అని నాకైతే అంతగా నచ్చలేదు కూడా. జానర్ ఏమో హర్రర్ కామెడీ, అటు హర్రర్కి లేదా ఇటు కామెడీకి న్యాయం చేయలేకపోయారు అండ్ కంప్లీట్లీ వేస్టెడ్ అనిపించింది. కానీ హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ అయితే అతని నుంచి కామెడీ ఇంకా బాగా తీయచ్చు, ఎందుకంటే అక్కడక్కడ అతని జోక్స్ అయితే బాగా నచ్చింది నాకైతే. అండ్ రితేష్ దేశ్ముఖ్ గారి క్యారెక్టర్ అయితే కంప్లీట్లీ వేస్టెడ్. నాకు ఎందుకు అసలు ఆయన క్యారెక్టర్ నచ్చలేదు, గోస్ట్ హంటర్ అని. అండ్ స్టోరీ వైజ్ చాలా సింపుల్. మధుర టౌన్ దగ్గర రాతోడి అనే విలేజ్ అయితే ఉంటుంది. ఆ ఊరికి చాలా ఇయర్స్ నుండి ఒక కర్స్ కూడా ఉంటుంది అనమాట. అది ఏంటంటే ప్రతి ట్యూస్డే ఈవినింగ్ 7:15కి ప్రతి ఇంటికి ఉన్న చిన్న డోర్ తీయాలి. ఎవరైనా ఆ డోర్ తీయడం మర్చిపోతారో వాళ్ళకి ఒక వీప్ మీద పెద్ద హంచ్ బ్యాక్ అనేది వస్తుంది. హంచ్ బ్యాక్ అంటే ఒక లావుగా వస్తుంది అనమాట. అండ్ 13 daysలో చనిపోతారని కూడా ఒక ఇండికేషన్ లాగా. సో అదే ఊర్లో ఉంటున్న హీరోని పెళ్లి చేసుకొని సోనాక్షి సిన్హా రావాల్సి ఉంటుంది. దానివల్ల హీరో ఇంటికి లేట్గా వెళ్ళడం జరుగుతుంది. సో అతనికి కూడా వీప్ మీద లావుగా అవుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ 13 daysలో సోనాక్షి సిన్హా తన హస్బెండ్ని కాపాడుకోవడానికి గోస్ట్ హంటర్ అయిన రిషి దేశ్ముఖ్ని పిలుస్తుంది అనమాట. సో అతను దయ్యాన్ని వదిలించాడా లేదా అండ్ లాస్ట్కి ఏమైందని తెలియాలంటే ఈ మూవీ చూడాల్సిందే. ఓవరాల్ రివ్యూ ఆఫ్ ద మూవీ వచ్చేసి జస్ట్ టైం పాస్ కోసం కావాలంటే చూడండి, ఆర్ ఎల్స్ స్కిప్ ద మూవీ అండ్ సేవ్ యువర్ ప్రీషియస్ డేటా. ఒకవేళ మీరు కూడా మూవీ చూశాక మీకేమనిపించిందో ప్లీజ్ డూ కమెంట్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.